దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరం దేవుణ్ణి పొగడాలి, సృష్టించిన సృష్టికర్తను పొగడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి మానవుడు తప్పు చెయ్యను అని ప్రతి మానవుని హృదయంలో అనుకున్నట్లయితే, నేను తప్పు చెయ్యను అనుకున్నట్లయితే సమస్త మానవుల హృదయాలలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలను అగ్నిగుండంలో కాల్చివేయాలి. ముందుగా సమస్త మానవుల హృదయాలలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలు. సాతానుకు లోబడద్దు ఏ మానవుడు. సాతానే తప్పు నడకలో నడిపిస్తాడు, తప్పుడు దారిలో నడిపిస్తాడు. సాతానుడు ఎప్పుడు వానికి మంచి దారి అనేది తెలియదు. దేవుడు సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు మంచి మార్గము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడని 14వ అధ్యాయము యోహాను సువార్త 6-7 వచనాలలో చెప్పబడి ఉన్న మాటలు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మానవునికి ఇప్పటి వరకు అర్థం కాలేదు. సృష్టించిన సృష్టికర్తను మరిచి సృష్టమును మనుషులు చేసిన వాటికి, ఈ సృష్టిలో ఉన్న వాటికి సాగిలపడతాను. మనం ఈ సృష్టిలో గాలి, నీరు, భూమి, వేడి, ఆకాశము మరి ఎలా వచ్చాయి? వాటికై తయారు కావు ఎప్పుడు. మరి తయారు కాని వాటిని గాలి, దేవుడిచ్చిన గాలి, దేవుడు సృష్టించిన గాలి. ఎందుకంటే శ్వాసను సమస్త మానవులు శ్వాస పీలుస్తారు కానీ దాన్ని గ్రహించరు. భూమి మీద నిలబడతారు అందరూ, ఎవరు పైకి ఎగిరిపోవడం లేదు. భూమి మీద నిలబడతారు కానీ భూమిని జ్ఞాపకం చేసుకోలేరు. ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి మీద నిలబడడానికి దేవుడు అట్లా ఆకర్షణ శక్తి పెట్టాడు. భూమి మీద ఇండ్లు